హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు ఎమిలియా పరెస్. ఈ సినిమా గురించి ఒక మొక్కలో చెప్పాలంటే సినిమా చాలా బాగుంటుంది. ఇలాంటి డిఫరెంట్ గ్యాంగ్స్టర్ సినిమా మీరు ఇప్పటి వరకు చూసుండ్రు, అంత అద్భుతంగా ఉంటుంది. బట్ క్లైమాక్స్ మాత్రం చాలా ఎమోషనల్ గా ఉంటుంది. కాబట్టి ఇక డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ మన కథలో హీరోయిన్ రీటన్ చూపిస్తారు. బేసికల్ గా హీరోయిన్ ఏంటంటే ఒక లాయర్ అనమాట, చాలా మంచి లాయర్, కానీ ఒక పెద్ద లాయర్ దగ్గర పనిచేస్తూ ఉంటుంది. అంతేకాకుండా హీరోయిన్ ఎంత కష్టపడి ఒక కేసును డీల్ చేసినా సరే ఆ పెద్ద లాయర్ కి పేరు వెళ్తుంది తప్ప హీరోయిన్ కి మాత్రం అస్సలు పేరు రాదు. దాంతో మన కథలో హీరోయిన్ బాధపడుతూ ఉంటుంది. అదే సమయంలో హీరోయిన్ కి ఆ పెద్ద లాయర్ ఫోన్ చేసి ఒక కేసు విషయం చెప్తాడు అనమాట. మన క్లయింట్ ఒక అతను ఉన్నాడు, వాడు అనుకోకుండా తన భార్యని చంపాడు, కాకపోతే ఇప్పుడు ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోయినలాగా కేసు మనం క్రియేట్ చేయాలని చెప్పి అనడంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి కష్టపడి కేసు మొత్తం ప్రాపర్ గా డీల్ చేసి ఒక పేపర్ మీద ప్రాపర్ స్క్రిప్ట్ రెడీ చేసి ఆ కేసు మొత్తాన్ని మార్చేస్తుంది. మరుసటి రోజు కేసులు కోర్టులో హీరింగ్ వచ్చిన తర్వాత హీరోయిన్ పనిచేస్తున్న ఆ సీనియర్ లాయర్ వచ్చేసి హీరోయిన్ ఏదైతే పేపర్ లో రాస్తుందో దాన్ని చదివి వినిపిస్తాడు. ఆ తర్వాత కేసు కూడా హీరోయిన్ వాళ్ళే గెలుస్తారు. దాంతో ఇంకా అందరూ ఆనందంగా ఉంటారు. అంతేకాకుండా బయట ఉన్న చాలా మంది మీడియా వాళ్ళు వచ్చేసి సీనియర్ లాయర్ ని పొగుడుతూ ఉంటారు. కానీ మన కథలో హీరోయిన్ కి మాత్రం దీనికి ఎంతో కష్టపడింది నేను, నాకు పేరు రాలేదని చెప్పేసి వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి చెప్పి బాధపడుతూ ఉంటుంది. ఆ తర్వాత బాత్రూమ్ లోకి వెళ్ళి వాళ్ళ అమ్మతో మాట్లాడుతున్నప్పుడు ఫోన్ కట్ చేస్తుంది అనమాట. మళ్ళీ తనకి అన్నోన్ నెంబర్ నుంచి ఫోన్ వస్తుంది. ఎవరండి రీటా గారు బాగున్నారని చెప్పి అంటంతో హీరోయిన్ ఎవరండి మీరని చెప్పేసి అంటుంది. నీకు బాగా డబ్బులు అవసరం ఉంటే మాత్రం అర్జెంట్ గా బాత్రూమ్ నుంచి బయటకు వచ్చేసి పక్కనే న్యూస్ పేపర్ షాప్ ఉంది కదా అక్కడికి రా అని చెప్పి అనడంతో హీరోయిన్ షాక్ అయిపోతుంది. ఇప్పుడు నేను బాత్రూమ్ లోకి వచ్చాను అంటే వాడు ఎవడో నన్ను ఫాలో చేస్తున్నాడని చెప్పేసి హీరోయిన్ భయపడుతుంది. కానీ వెంటనే వాడు ఫోన్ చేసి మీరేం భయపడాల్సిన అవసరం లేదండి, మీకు డబ్బులు కావాలంటే పక్కన న్యూస్ పేపర్ షాప్ రండి అని చెప్పి అనడంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి అక్కడికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత తన మొహం మీద మాస్క్ వేసి ఎవరో తనని కారులో ఒక చోటకు తీసుకెళ్తారు. తీసుకెళ్లిన తర్వాత ఒక ట్రక్ లో కూర్చోబెడతారు. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే ఎవడరా మీరని చెప్పేసి భయంకరంగా అరుస్తూ ఉంటుంది అనమాట. దాంతో హీరోయిన్ కి ఆపోజిట్ లో కూర్చున్న వ్యక్తి నా పేరు మ్యాంటస్ అని చెప్పి అనడంతో హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే అతను భయంకరమైన మెకాన్ గ్యాంగ్స్టర్ అనమాట. ఇతను నన్ను కిడ్నాప్ చేశాడని చెప్పేసి హీరోయిన్ ఆశ్చర్యపోతుంది. మెల్లిగా తన మొహం మీద మాస్క్ తీస్తుంది. ఇక్కడ ఇంకో హైలైట్ విషయం ఏంటంటే మనోడిని ఎవరైనా లైవ్ లో చూస్తే వాళ్ళని చంపేస్తాడు. అలాంటిది మనోడే కిడ్నాప్ చేసి తీసుకొచ్చాడంటే ఏం జరుగుతుందని చెప్పేసి హీరోయిన్ భయపడుతున్నప్పుడు ఈ గ్యాంగ్స్టర్ ఏమంటాడంటే చూడు, నేను ఒక భయంకరమైన నిర్ణయం తీసుకున్నాను, నేను చాలా తప్పులు చేశాను, నన్ను చంపడానికి చాలా మంది తిరుగుతున్నారు, కాబట్టి నేను ఒక అమ్మాయిలా మారిపోవాలనుకుంటున్నానని చెప్పి అనడంతో హీరోయిన్ ఆశ్చర్యపోతుంది. సార్ మీరు ఎవరు అనుకుని ఎవరిని తీసుకొచ్చారు నాకు తెలియదండి, నేను ఒక లాయర్ నండి, నేను సర్జన్ కాదని చెప్పి అనడంతో ఈ మెక్సికన్ గ్యాంగ్స్టర్ ఏమంటాడంటే చూడమ్మా నువ్వు లాయర్ అనే సంగతి నాకు తెలుసు, కానీ నువ్వు నాకు చేయాల్సిన హెల్ప్ ఏంటంటే నాకు ఒక సర్జన్ ని ఏర్పాటు చేయాలి. ఆ తర్వాత నేను అమ్మాయిగా మారిపోయిన తర్వాత నా ఐడెంటిటీ మొత్తం మార్చేయాలి, పూర్తిగా నేను అమ్మాయిగా మారిపోయానని చెప్పేసి ఈ ప్రపంచం నన్ను నమ్మాలని చెప్పి అనడంతో హీరోయిన్ కూడా డబ్బు కోసం ఆలోచిస్తుంది అనమాట. ఎందుకంటే మామూలుగా సీనియర్ లాయర్ దగ్గర పనిచేస్తే ఒక జీతం వస్తుంది, గుర్తింపు ఉండదు, ఏముండదు. కానీ ఈ మెక్సికన్ గ్యాంగ్స్టర్ దగ్గర పనిచేస్తే డబ్బుకు డబ్బు వస్తుంది, చక్కగా పెద్ద పెద్ద కేసులు డీల్ చేసుకోవచ్చు అని చెప్పేసి హీరోయిన్ ఓకే చెప్తుంది. ఆ తర్వాత వెళ్ళి రకరకాల దేశాల్లో సర్జన్లందరినీ మీట్ అవుతుంది అనమాట. ఎందుకంటే అబ్బాయిని అమ్మాయిగా మార్చే వాళ్ళని చూసి వెతుకుతూ ఉంటుంది అనమాట. బ్యాంకాక్ వెళ్తుంది. అయినా సరే హీరోయిన్ కి మాత్రం మంచి సర్జన్ దొరకరు. అలాగే హీరోయిన్ 2.5 నెలలు టైం ని వేస్ట్ చేస్తుంది. దాంతో మన గ్యాంగ్స్టర్ కోపం వచ్చేసి తన మనుషులు పంపిస్తారు. దాంతో మనోళ్ళు కూడా హీరోయిన్ వాళ్ళ ఇంటికి వచ్చేసి తన మొహానికి ప్లాస్టిక్ కవర్ వేసి డైరెక్ట్ గా గ్యాంగ్స్టర్ కి ఫోన్ చేస్తారు. దాంతో మనోడు ఏమంటాడంటే ఏంటమ్మా టైం వేస్ట్ చేస్తున్నావు, నేనేదో నీకు లార్జ్ అమౌంట్ ఇస్తానన్నాను, నువ్వేంటి నత్తనడగానే సాగిస్తున్నావు పని అని చెప్పి అనడంతో రేపు ఖచ్చితంగా మాట్లాడతానని చెప్పేసి హీరోయిన్ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత జరిగింది మొత్తం చెప్తుంది. ఇలాగ ఒక అబ్బాయిని అమ్మాయిగా మార్చాలి, నీకు లార్జ్ అమౌంట్ వస్తుంది అని చెప్పి అనడంతో ఆయన కూడా ఆలోచిస్తాడు ఎవరమ్మా అని చెప్పి అనడంతో మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదండి, నేను ఒక లాయర్ని, నన్ను నమ్మండి, అంతేకాకుండా వాళ్ళు రేపు వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తారు, మీరు అతను చూసి అతని అవయవాలు మొత్తం చెక్ చేసుకుని అతను ఫిట్టా కాదని చూసుకుని ఓకే చేయండి అని చెప్పి అనడంతో అతను కూడా సరే అని చెప్పేసి ఆ మెక్సికన్ గ్యాంగ్స్టర్ ని మీట్ అవడానికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత హీరోయిన్ కూడా వెళ్తుంది. ఓ పక్క గ్యాంగ్స్టర్ ఆ డాక్టర్ ఇద్దరు కలిసి క్యారవాన్ లో మాట్లాడుకుంటూ ఉంటారు. మరో పక్క తన మనుషులందరూ బయట సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. కరెక్ట్ గా అదే సమయంలో గ్యాంగ్స్టర్ వాళ్ళ భార్య వస్తుంది అక్కడికి. ఎవరంటే మీరని చెప్పి అనడంతో హీరోయిన్ మీరెవరని చెప్పి అడుగుతుంది. నేను గ్యాంగ్స్టర్ భార్యని చెప్పి అనడంతో అవునా మేడం నేను సార్ వాళ్ళ లాయర్ అని చెప్పి అంటుంది. దాంతో ఆ గ్యాంగ్స్టర్ భార్య ఏమంటుందంటే ఇప్పుడు ఏంటి మమ్మల్ని దేశాలు తిరిగించడానికి నువ్వు ఇక్కడికి వచ్చావని చెప్పి అనడంతో కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి గ్యాంగ్స్టర్ వస్తాడు. వచ్చిన తర్వాత నువ్వు నేను మన ఇద్దరు పిల్లలు ఇక్కడ నుంచి వేరే దేశానికి ప్రశాంతంగా వెళ్ళడానికి హెల్ప్ చేస్తుంది లాయర్ గారు అని చెప్పి అనడంతో ఆ గ్యాంగ్స్టర్ భార్య కూడా సారీ అని చెప్పేసి హీరోయిన్ కి సారీ చెప్పి తన పిల్లల్ని ఆ గ్యాంగ్స్టర్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత అక్కడికి ఆ డాక్టర్ వస్తాడు. వచ్చిన తర్వాత అంతా ఓకేనమ్మా నేను ఆపరేషన్ చేస్తాను, నువ్వేం కంగారు పడకని చెప్పి అనడంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి అంటుంది. మరోవైపు ఆ గ్యాంగ్స్టర్ ఏంటంటే తన భార్య పిల్లలతో ఎంతగానో ఆనందపడతాడు. ఎందుకంటే మనోడికి తన కుటుంబం అంటే చాలా ఇష్టం. కాకపోతే తన అబ్బాయి నుంచి అమ్మాయిగా మారుతానన్న సంగతి ఒక హీరోయిన్ కి ఆ డాక్టర్ తప్ప ఈ ప్రపంచంలో ఎవరికి తెలియదు. ఆ తర్వాత మన కథలో హీరోయిన్ ఆ గ్యాంగ్స్టర్ ని పక్కకి తీసుకెళ్లి
వెళ్ళి తన ఇద్దరి పిల్లలకి తన భార్యకి క్రియేట్ చేసిన ఫేక్ పాస్పోర్ట్లను చూపించి మీ పిల్లలకి మీ భార్యకి స్విట్జర్లాండ్ బ్యాంక్ అకౌంట్ తీసానండి, మీ డబ్బులను దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి, వాళ్ళు ఎప్పుడు కావాలన్నా ఎంత డబ్బులను ఖర్చు పెట్టుకోవచ్చు అని చెప్పడంతో ఆ గ్యాంగ్స్టర్ కూడా చాలా ఎమోషనల్ అయిపోతాడు. ఎందుకంటే ఇక మీదట ఈ రోజు సాయంత్రం తన భార్య తన ఇద్దరు పిల్లలు అక్కడికి వెళ్ళిపోతారు. ఇక్కడ తను చనిపోయానని చెప్పేసి ఒక న్యూస్ క్రియేట్ చేస్తాడు. సో గ్యాంగ్స్టర్ చనిపోయిన విషయం తెలిసిన తర్వాత స్విట్జర్లాండ్ ఉన్న తన భార్య పిల్లలు బాధపడతారు. అంతేకాకుండా తన జీవితం టోటల్ గా మారిపోతుందని చెప్పేసి ఈ గ్యాంగ్స్టర్ కూడా బాధపడుతూ ఉంటాడు. ఆ తర్వాత ఆ రోజు సాయంత్రం హీరోయిన్ ఏం చేస్తుందంటే గ్యాంగ్స్టర్ భార్యని ఇద్దరు పిల్లల్ని మీరు ముందెళ్ళిపోండి సార్ తర్వాత వస్తారు, ఎందుకంటే పోలీస్ సెక్యూరిటీ ప్రాబ్లం వస్తుందని చెప్పడంతో గ్యాంగ్స్టర్ భార్య మొదట ఏడుస్తుంది. అలా ఎలా కుదురుతుందని చెప్పడంతో లేదండి మీ పిల్లలు ఇబ్బంది పడతారు, సార్ని పోలీసులు పెట్టుకుంటే బాగోదు కదా అని చెప్పడంతో ఆవిడ కూడా బాధపడుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి కారులో ఇంటికి వెళ్ళిపోతున్నప్పుడు గ్యాంగ్స్టర్ ఫోన్ చేస్తాడు. చూడమ్మా నా కోసం చాలా పని చేసావు కాబట్టి నీకు నేను ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువ డబ్బులు ఇస్తున్నాను, నీ బ్యాంక్ క్రెడిట్ అయిపోయి చూసుకో, నువ్వు జీవితంలో హ్యాపీగా ఉండు, మళ్ళీ నేను కలుస్తాను లేదని చెప్పేసి ఫోన్ కట్ చేస్తాడు. అది విన్న తర్వాత మన కథలో హీరోయిన్ చాలా ఎమోషనల్ అయిపోతుంది. ఇంకా ముఖ్యంగా తను 2-3 జన్మలకి సరిపడా సంపాదన ఒక్క రోజులో వచ్చిందని చెప్పేసి ఆనందపడుతుంది. కట్ చేస్తే మరోవైపు మన గ్యాంగ్స్టర్ కి ఆ డాక్టర్ ఏమో ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాడు. అది కూడా విజయవంతంగా ముగుస్తుంది అనమాట. కట్ చేస్తే మరుసటి రోజు ఈ గ్యాంగ్స్టర్ వాళ్ళ భార్య టీవీ చూస్తూ ఉంటుంది. మెక్సికన్ గ్యాంగ్స్టర్ మ్యాంటస్ చనిపోయాడు కార్ యాక్సిడెంట్ లో అని చెప్పేసి న్యూస్ లో రావడం చూసి ఆవిడ గుండె పగిలేలా ఏడుస్తుంటుంది అనమాట. కాకపోతే మనోడు క్రియేట్ చేసిన ఫేక్ న్యూస్ ఇది. మరో పక్క ఈ గ్యాంగ్స్టర్ కాస్త లేడీ గ్యాంగ్స్టర్ గా మారిపోతాడు. కట్ చేస్తే కథ 4 సంవత్సరాల తర్వాత ఓపెన్ అవుతుంది. మన కథలో హీరోయిన్ ఒక పెద్ద లాయర్ అయిపోతుంది, బాగా డబ్బున్నవాడు అయిపోతుంది, పెద్ద పెద్ద కేసులు డీల్ చేస్తుంది. అదే సమయంలో ఒక పార్టీలో కూర్చొని అందరితో సరదాగా మాట్లాడుతూ మందవుతున్నప్పుడు అక్కడికి ఒక లేడీ వస్తుంది. ఆవిడ మన కథలో హీరోయిన్ తో మాట్లాడుతూ ఉంటుంది. మాట్లాడే ప్రాసెస్ లో హీరోయిన్ కూడా సరదాగా మాట్లాడుతూ ఉంటుంది. అక్కడున్న తను మీ ఫ్రెండ్ కదా అని చెప్పడంతో అవునని చెప్పేసి హీరోయిన్ అంటుంది. కానీ హీరోయిన్ కి సడన్ గా ఆ లేడీ మీద డౌట్ వచ్చేస్తుంది. నువ్వే కదా గ్యాంగ్స్టర్ అని చెప్పడంతో ఆవిడ కూడా అవునని చెప్పేసి అంటుంది. ఇప్పుడు ఆవిడ పేరు ఎమిలియా అనమాట, అంటే లేడీ గ్యాంగ్స్టర్ పేరు. ఎమిలియా వచ్చేసి హీరోయిన్ కలవడానికి ఒక రీజన్ ఉందన్నమాట. దాంతో హీరోయిన్ అడుగుతుంది ఇన్ని సంవత్సరాల తర్వాత అసలు నన్ను ఎందుకు కలుస్తున్నావు అని చెప్పడంతో అప్పుడు ఎమిలియా చెప్తుంది అనమాట, నీతో నాకు పని పడింది, నా భార్యని నా పిల్లలను చూసి 4 సంవత్సరాలు అవుతుంది, అందులో వాళ్ళు స్విట్జర్లాండ్ లో ఉన్నారు, నేను అక్కడికి వెళ్ళలేకపోతున్నాను, కాబట్టి నువ్వు వాళ్ళని ఇక్కడికి రప్పించాలి, ఇక మీదట వాళ్ళు నాతోనే ఉంటారని చెప్పడంతో హీరోయిన్ మొదట ఒప్పుకోదు. కానీ ఎమిలియా ఏమంటుందంటే నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బులు ఇస్తాను, కాబట్టి నా కుటుంబం మొత్తాన్ని ఇక్కడ తీసుకొచ్చి పెట్టని చెప్పడంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి స్విట్జర్లాండ్ వెళ్ళి ఈ ఎమిలియా గ్యాంగ్స్టర్ వాళ్ళ కుటుంబ సభ్యులు అంటే ఆవిడ భార్య ఉంది కదా, అంటే గ్యాంగ్స్టర్ భార్య, తర్వాత ఇద్దరు పిల్లలు, వాళ్ళకి ఎలాగోలా నచ్చ చెప్పి మీ ఆయన చనిపోయాడు కదండి, ఆయనకి ఎమిలియా అని ఒక రిలేటివ్ ఉంది, ఆవిడ దగ్గర మీ ఆయనకు సంబంధించిన ఆస్తి చాలా ఉందంట, మీకు పెట్టడానికి మిమ్మల్ని రమ్మంటుంది, అందుకని వచ్చానని చెప్పడంతో ఈ గ్యాంగ్స్టర్ భార్య ఇద్దరు పిల్లలు కూడా సరే అని చెప్పేసి బయలుదేరతారు. వాళ్ళని స్విట్జర్లాండ్ నుంచి మెక్సికో తీసుకొని హీరోయిన్ వస్తుంది. వచ్చిన తర్వాత ఆ గ్యాంగ్స్టర్ అంటే ఎమిలియా ఏంటంటే తన ఇద్దరి పిల్లలను చూసి ఎంతగానో ఆనందపడుతుంది. మరోవైపు వాళ్ళ ఫాదర్ లా బిహేవ్ చేయకుండా ఎమిలియా లాగా బిహేవ్ చేయడానికి మాక్సిమం ట్రై చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా తన భార్య జెస్సీ, అంటే ఇప్పుడు అమ్మాయిగా మారిపోయింది కదా తన ముందు భార్య జెస్సీ ఏంటంటే తనను కూడా హక్ చేసుకొని ఎంత మారిపోయారని చెప్పేసి ముగ్గురిని అద్భుతంగా చూసుకుంటూ ఉంటుంది. అంతేకాకుండా హీరోయిన్ అదంతా చూసి ఆశ్చర్యపోతుంది. ఇంత పెద్ద గ్యాంగ్స్టర్ గాడు కేవలం కుటుంబం కోసం అమ్మాయిలా మారిపోయి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకూడదని చెప్పేసి వాళ్ళని కంటికి రెప్పలా చూసుకునే విధానం చూసి హీరోయిన్ ఆశ్చర్యపోతుంది. ఇంకోవైపు జెస్సీ ఉంది కదా గ్యాంగ్స్టర్ భార్య, తానేం చేస్తుందంటే తన కాలేజీ ఫ్రెండ్ గెత్సవ్ కి ఫోన్ చేస్తుంది. బేసికల్ గా మనోడు లవ్ చేసింది, కాకపోతే అనుకోకుండా ఈ మెక్సికన్ గ్యాంగ్స్టర్ ని పెళ్లి చేసుకుంది. కానీ ఇప్పుడు మనోడు చనిపోయాడు కదా, అందుకని తన కాలేజీ ఫ్రెండ్ అయిన గెత్సవ్ గారికి ఫోన్ చేసి తనతో ఎప్పుడు మాట్లాడుతూ ఉంటుంది. తాను కూడా హ్యాపీగా ఉంటుంది. మరోవైపు మనం ఎమిలియా అంటే ఈ గ్యాంగ్స్టర్ ఎంతగానో ఆనందంగా ఉంటుంది. తన కుటుంబ సభ్యులు మొత్తం తన దగ్గరకు వచ్చేసారు, తన ఐడెంటిటీ మొత్తం పోయింది, ప్రశాంతంగా బతుకుతుంది. హీరోయిన్ దగ్గరకు కూర్చొని చెప్తుంది అనమాట, నేను ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నానని చెప్పేసి. అంతేకాకుండా ఎప్పుడు హీరోయిన్ తన పక్కనే ఉండాలని, తనకి ఎటువంటి సమస్య వచ్చినా తానే చూసుకోవాలని చెప్పేసి ఎమిలియా హీరోయిన్ కి చెప్తూ ఉంటుంది. అదే సమయంలో ఒక లేడీ వచ్చేసి ఒక మిస్సింగ్ పోస్టర్ ఇచ్చి మా అబ్బాయి తప్పిపోయి 2 సంవత్సరాలు అవుతుందండి, మెక్సికన్ వెస్ట్ కి వెళ్ళాడు, ఒకవేళ మీకు కనిపిస్తే ఈ కాంటాక్ట్ నెంబర్ కి ఫోన్ చేయండి అని చెప్పేసి ఆవిడ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అది చూసిన ఎమిలియా చాలా ఎమోషనల్ అయిపోతుంది. ఎందుకంటే మెక్సికన్ వెస్ట్ కి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న గ్యాంగ్స్టర్లు వాళ్ళని చంపేస్తారు. దాంతో ఈ ఎమిలియాకి ఏంటంటే బాధ అనిపించి నేను ఎన్నో తప్పులు చేసిన గ్యాంగ్స్టర్ గా ఉన్నప్పుడు కాబట్టి ఏదో ఒక ప్రయత్నం చేయాలని చెప్పేసి ఆ మిస్సింగ్ పోస్టర్ తీసుకొని అక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత తన కొడుకు దగ్గరికి వెళ్ళి ఇంకా పడుకోలేదని చెప్పడంతో నిద్ర పట్టలేదని చెప్పి వాడంటాడు. సరే నీ పక్కన నేను పడుకోనా అని చెప్పేసి ఎమిలియా అడగడంతో పడుకో అని చెప్పేసి అంటంతో ఎమిలియా కూడా పడుకుంటుంది. కానీ వాడేమంటాడంటే మీ దగ్గర వచ్చే స్మెల్ అచ్చు మా నాన్న దగ్గర వచ్చే వాసనలా ఉందని చెప్పడంతో ఎమిలియా చాలా ఎమోషనల్ అయిపోతుంది. ఎందుకంటే తన కొడుకు దూరమై 4 సంవత్సరాలు అవుతుంది. కానీ 4 సంవత్సరాల తర్వాత కూడా తన కొడుకు తన స్మెల్ ను గుర్తుపట్టాడని చెప్పేసి మనోడు భయంకరమైన ఎమోషనల్ అయిపోతాడు. అలాగే ఆ రోజు తన కొడుకు పక్కనే పడుకుంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు ఎమిలియా ఏం చేస్తుంది
చేస్తుందంటే డైరెక్ట్ గా జైలుకి వెళ్ళి అక్కడ చాలా మంది గ్యాంగ్స్టర్ ఉంటారు కదా జైల్లో, వాళ్ళందరికీ ఈ మిస్సింగ్ పోస్టర్ చూసి ఈ పిల్లాన్ని ఎవరైనా చూసారా, ఒకవేళ చూస్తే ఎక్కడున్నాడో చెప్పండి అని చెప్పేసి ఎంక్వైరీ చేపిస్తుంది. దాంతో లోపల ఉన్న ఒకడు ఏమంటాడంటే అవును వీడిని మేము చూసాము, కాకపోతే మేమే చంపేసి పలానా చోట పూడ్చిపెట్టామని చెప్పడంతో ఎమిలియా తన మనుషులను తీసుకెళ్లి అక్కడ తవ్విస్తే అక్కడ 5 శవాలు ఉంటాయి. అందులో ఆ పిల్లాడి శవాన్ని పక్కకి తీసుకెళ్లి వాళ్ళ అమ్మకి ఇన్ఫార్మ్ చేస్తుంది అనమాట, మీ అబ్బాయి చనిపోయాడండి, ఇలా కాల్పుల్లో చనిపోయాడంట అని చెప్పడంతో ఆవిడ గుండె పగిలాలి ఏడుస్తుంది. ఆ తర్వాత ఎమిలియా దగ్గరకు వచ్చి థ్యాంక్స్ చెప్తుంది. ఎందుకంటే మా అబ్బాయి బతికాడో చచ్చిపోయాడో తెలియక పిచ్చి దానిలాగా అన్ని మానుకొని తిరుగుతున్నానమ్మా, ఈ రోజు నాకు చనిపోయాడని చెప్పన్నావు, వాడు ఎక్కడున్నాడు ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడని చెప్పేసి భయపడ్డాను, కనీసం ప్రశాంతంగా చనిపోయాన్నా ప్రశాంతంగా ఉంటాడని చెప్పేసి వాళ్ళమ్మ ఏడ్చి ఎమిలియాకి థ్యాంక్స్ చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అది చూసిన తర్వాత ఎమిలియా చాలా ఎమోషనల్ అయిపోయి మెక్సికోలో చాలా మంది ఇలా మిస్ అవుతారు కదా అని చెప్పేసి మిస్ అయిన వాళ్ళని కనిపెట్టించి ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేస్తుంది. అలా స్టార్ట్ చేసిన కొన్ని రోజులకి చాలా మంది వాళ్ళ పిల్లలు మిస్ అయిపోయారని చెప్పేసి ఎమిలియా దగ్గరకు వస్తారు. కొంతమందిని ప్రాణాలతో పట్టుకుని మరి ఇస్తుంది, అంటే కిడ్నాప్ అయిన వాళ్ళని, మరి కొంతమంది చనిపోయి ఉంటారు కదా వాళ్ళ శవాలను వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగిస్తుంది. సో దీని ద్వారాగా కొన్ని రోజులకి ఎమిలియా పాపులర్ అయిపోతుంది. ఆర్గనైజేషన్ అనేది పిచ్చ బిజీ అయిపోతుంది. మరీ ముఖ్యంగా ఎమిలియాని దగ్గరగా చూసిన తర్వాత హీరోయిన్ షాక్ అయిపోతుంది. ఒకప్పుడు భయంకరంగా ఉండే ఒక గ్యాంగ్స్టర్ ఇప్పుడు ఇలా మారిపోయి అందరికీ వాళ్ళ కుటుంబ సభ్యులు వెతికించి పెట్టడం, ఒకవేళ చనిపోతే వాళ్ళ శవాలు తీసుకొచ్చి మరి ఇవ్వటం, అసలు ఏంటి మార్పు అని చెప్పేసి హీరోయిన్ ఆశ్చర్యపోతుంది. ఇంకోవైపు జెస్సీని చూపిస్తారు, అంటే ఆ గ్యాంగ్స్టర్ భార్యని. ఆవిడ ఏం చేస్తుందంటే ఆ గస్సవ్ గాడితో పాపం టచ్ లో ఉంటుంది. ఆ టచ్ ఇంకొంచెం ముదిరిపోయి ఆడితో కలిసి మెక్సికో మొత్తం తిరిగేస్తూ ఉంటుంది. ఒకనొక సందర్భంలో లేట్ గా ఇంటికి వస్తుంది. అది చూసి ఎమిలీ అడుగుతుంది అనమాట, ఏంటి లేట్ గా వచ్చావు అని చెప్పి అడిగితే ఏం లేదు, నా భర్త చనిపోయి 5 సంవత్సరాలు అవుతుంది కదా, నేను గస్సవ్ ఒక అతను లవ్ చేశాను, నా 2 పిల్లల్ని బాగా చూసుకుంటాడని చెప్పి అనడంతో ఎమిలీ బాధపడుతుంది. కాకపోతే పాపం 5 సంవత్సరాలు అవుతుంది కదా భర్త చనిపోయి, ఆ అమ్మాయి ఒక్కతే ఎలా ఉంటుందని చెప్పేసి తన బాధ అర్థం చేసుకుని సర్లే పెళ్లి చేసుకుని ఆ తర్వాత పొప్పించి పిల్లల్ని తన దగ్గర పెట్టుకుందాం అని చెప్పేసి ఎమిలీ ఫిక్స్ అయిపోతుంది. కట్ చేస్తే మరోవైపు ఎమిలీ వాళ్ళ ఆర్గనైజేషన్ భయంకరంగా ఫేమస్ అయిపోతుంది. పెద్ద పెద్ద మీటింగులకు వెళ్తుంది. రాజకీయ నాయకులు కూడా ఎమిలియాని గుర్తించి సమాజ సేవ చేస్తుందని చెప్పేసి అందరూ పొగుడుతూ ఉంటారు. అదే సమయంలో ఎప్ఫీనా అనే ఒక అమ్మాయి వచ్చేసి ఎమిలియాని మీట్ అవుతుంది. మీట్ అయ్యే ముందు బాత్రూమ్ లోకి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఒక కత్తి బ్యాగ్ లో పెట్టుకుంటుంది అనమాట, ఉందా లేదా అని చెప్పి చెక్ చేసుకుంటుంది. ఆ తర్వాత ఎమిలియా దగ్గరకు వచ్చి నా భర్త మిస్ అయిపోయాడండి, తను ఎక్కడున్నాడో కొంచెం వెతికి పెడతారని చెప్పడంతో ఎమిలియా కూడా ఉండమ్మా అని చెప్పేసి ప్రాపర్ గా కంప్యూటర్ బేస్ లో ఆ పేరు ఉందో లేదు చెక్ చేసి సారీ అమ్మా నీ భర్త చనిపోయాడని చెప్పడంతో ఎపిఫీనా భయంకరంగా నవ్వుతుంది. ఏంటమ్మా అలా నవ్వుతున్నావు అని చెప్పడంతో లేదండి నా భర్త భయంకరమైన సైకో, వాడు గనక బతికుంటే చంపేద్దామని చెప్పేసి బ్యాగ్ లో కత్తి కూడా పెట్టుకుని వచ్చాను, కానీ మీరే చనిపోయారని చెప్పారు కాబట్టి హ్యాపీగా ఉందని చెప్పడంతో ఎమిలియా ఆశ్చర్యపోతుంది, ఇలాంటి అమ్మాయిలు కూడా ఉంటారా అని చెప్పేసి. ఆ తర్వాత ఎపిఫీనా దగ్గరకు వచ్చి సరేనమ్మా ప్రశాంతంగా ఇంటికి వెళ్ళని చెప్పంటుంది. కాకపోతే ఎప్పుడైతే తనను హక్ చేసుకుందో ఎమిలియాకి ఎపిఫీనా మీద ఒక తెలియని ఫీలింగ్ ఏర్పడుతుంది. అలా వెళ్ళేటప్పుడు కూడా అమ్మాయి ఒకసారి చూపించి నీ బ్యాగ్ కత్తి ఉందని చెప్పడంతో తాను కత్తి చూపిస్తుంది. ఎమిలియా కూడా నవ్వుకుంటూ తన దగ్గర ఉన్న గన్ను చూపించి ఒకసారి నీ అడ్రస్ చెప్తావా, కుదిరితే మీ ఇంటికి వస్తా అని చెప్పడంతో ఎపిఫీనా కూడా సరే అని చెప్పేసి అడ్రస్ చెప్తుంది. దాంతో ఎమిలియా కూడా ప్రాపర్ గా రెడీ అయిపోయి ఎపిఫీనా దగ్గరికి వెళ్తుంది. ఎందుకంటే తన భార్య ఏమో గస్సవ్ గాని లవ్ చేస్తుంది, మరి తాను ఖాళీగా ఉండి ఏం చేస్తుంది, అందుకని ఎపిఫీనాని లవ్ చేస్తుంది. తన ఇంటికి వెళ్తుంది. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం ఎమిలియా ఇంటికి వచ్చిన తర్వాత జెస్సీ అంటుంది అనమాట, నేను ఇలా గస్సవ్ గాని లవ్ చేశాను, వాడిని పెళ్లి చేసుకుంటాను, పెళ్లి చేసుకున్న తర్వాత నా 2 పిల్లల్ని తీసుకుని ఇక్కడ నుంచి వెళ్ళిపోతా అని చెప్పడంతో ఎమిలియాకి బుర్ర బ్లాంక్ అయిపోతుంది. నేను ఎంత చేసిందే నా పిల్లల కోసం, ఇదేంటి వేరే వాడిని పెళ్లి చేసుకుని నా పిల్లల్ని తీసుకెళ్ళిపోతుందని చెప్పేసి ఒక మైండ్ బ్లాకింగ్ విషయం చెప్తుంది. అదేంటంటే చూడమ్మా జెస్సీ, నువ్వు ఎవరినైనా లవ్ చేసుకో, ఎవరినైనా పెళ్లి చేసుకో, ఏమైనా చేసుకో, కానీ పిల్లలు మాత్రం నాతో ఉంటారని చెప్పడంతో జెస్సీ కోపం వచ్చేస్తుంది. ఎంతైనా తనకన్నా పిల్లలు కదా, చూడు ఇప్పటి వరకు మనసులో ఉన్న ఒక మాట చెప్తున్నాను, నా భర్త నీ గురించి ఇంతవరకు నా దగ్గర ఎప్పుడు చెప్పలా, కానీ నువ్వే నా భర్తకు రిలేటివ్ అని చెప్పి ఇక్కడ రమ్మన్నావు, నా ఇష్టం, నా పిల్లలు, నా జీవితం అని చెప్పడంతో ఎమిలీ కోపం వచ్చేసి ఇంకోసారి ఎక్కువ మాట్లాడితే కత్తి తీసుకుని పొడి చేస్తానని చెప్పేసి బెదిరిస్తుంది. ఆ తర్వాత సారీ చెప్తుంది. దాంతో జెస్సీకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. నిన్నటిదాకా ప్రేమగా చూసుకుంది, ఇప్పుడేమో చంపేస్తానని చెప్పేసి అంటుందని చెప్పేసి బాధపడుతుంది. ఆ తర్వాత ఎమిలీ ఏం చేస్తుందంటే ఆ గత్సవ్ గాని పట్టుకొని తన మనుషులతో పిచ్చగొట్టుడు కొట్టించి వాడికి డబ్బులు ఇచ్చి ఎక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పి వార్నింగ్ కూడా ఇప్పిస్తుంది. కట్ చేస్తే మరుసటి రోజు ఎమిలియా నిద్రలేకి చూస్తే ఇంట్లో జెస్సీ ఆ తర్వాత 2 పిల్లలు ఉండరు. దాంతో తనకు అర్థమైపోతుంది తన పిల్లల్ని తీసుకుని జెస్సీ పారిపోయిందని చెప్పేసి. వెంటనే ఎమిలీ ఏం చేస్తుందంటే హీరోయిన్ కి ఫోన్ చేసి తన బ్యాంక్ అకౌంట్ ని ఫ్రీజ్ చేయమంటుంది. అంతేకాకుండా తన ఖర్చు పెట్టుకోవడానికి ₹1 కూడా లేకుండా చేస్తుంది. అదే సమయంలో జెస్సీ హీరోయిన్ కి ఫోన్ చేసి భయంకరంగా తిడుతుంది, అసలు నా డబ్బులు నువ్వు ఎందుకు బ్లాక్ చేస్తావు అని చెప్పేసి. ఈ ప్రాసెస్ లో ఎమిలీ కూడా కాన్ఫరెన్స్ లోకి వచ్చి జెస్సీకి వార్నింగ్ ఇస్తుంది, నేను మళ్ళీ చెప్తున్నాను, నువ్వు ఎవరినైనా పెళ్లి చేసుకో, ఏమైనా చేసుకో, ఆ పిల్లలు మాత్రం నా దగ్గరే పెరగాలని చెప్పేసి భయంకరంగా వార్నింగ్ ఇస్తుంది. అలా వీళ్ళు ముగ్గురు కాన్ఫరెన్స్ లో భయంకరంగా తిట్టుకొని కాల్ కట్ చేసుకుంటారు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరోయిన్ వాళ్ళ ఇంటికి పోలీసులు వస్తారు. ఏమైందని నేను చెప్పి అడిగితే ఏమీ లేదండి, మీరు ఎమిలీ దగ్గర లాయర్ గా పనిచేస్తారు కదా, ఆవిడ్ని ఎవరో కిడ్నాప్ చేశారని డ్రైవర్ని కొట్టి కారులోంచి ఎత్తుకెళ్ళిపోయారు, మీకు
నీకేమో తెలుసా అని చెప్పి వచ్చామని చెప్పి అనడంతో హీరోయిన్ ఆశ్చర్యపోతుంది, ఏంటి ఎమిలీని కిడ్నాప్ చేశారా అని చెప్పేసి. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ ఆఫీసులోకి ఎవరో ఒక అతను వచ్చేసి అక్కడ ఒక సంచి పెట్టి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. హీరోయిన్ ఆశ్చర్యపోతుంది, ఈ సంచి ఏంటని చెప్పి ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక మొబైల్ ఫోన్ ఉంటుంది. ఆ ఫోన్ కి ఎవరో ఫోన్ చేస్తారు. ఫోన్ చేసింది ఎవరో కాదు, గత్సవ్ గాడు అనమాట. వాడు హీరోయిన్ కి ఫోన్ చేసి, ఎమిలీ లాయర్ నువ్వే కదా, మా బ్యాంక్ అకౌంట్లన్నీ ఫ్రీజ్ చేసావు కదా, కాబట్టి ఎమిలీని కిడ్నాప్ చేశాను, మాకు భారీ అమౌంట్ కావాలి, అది తీసుకొని రా అని చెప్పేసి ఒక డీల్ కుదుర్చుకుంటాడు. దాంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి ఎక్కడికి రమ్మంటాం అని చెప్పి అనడంతో మనోడు కూడా అడ్రస్ చెప్తాడు. ఆ తర్వాత మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే మిగతా తన బ్యాచ్ మొత్తానికి చెప్పి అలర్ట్ చేస్తుంది. అక్కడ ఎమిలీ ఉంది, కాపాడుకోవాలని చెప్పేసి ఒక సైన్యాన్ని రెడీ చేసుకుని అక్కడ తీసుకెళ్తుంది. అలా వెళ్ళేటప్పుడు హీరోయిన్ మాత్రం ఒక్కతే వెళ్ళినట్టు కారులో ముందుకెళ్తుంది. వెళ్ళిన తర్వాత చీకట్లో మెల్లగా లోపలికి ఎంటర్ అవుదాం అని చెప్పేసి తాను కూడా ప్రిపేర్ చేస్తుంది అందరినీ. కట్ చేస్తే ఇంకో వైపు ఎమిలీని చూపిస్తారు. తన మొహం మీద మాస్క్ తీసి చూస్తే తనని భయంకరంగా కొట్టుంటారనమాట. కొట్టింది ఎవరో కాదు, జెస్సీ. జెస్సీ ఏమంటుందంటే ఎందుకు మా డబ్బులని బ్లాక్ చేసావని చెప్పి అంటంతో ఇప్పుడు ఇదంతా చేసింది నువ్వేనా అని చెప్పేసి ఎమిలీ అంటుంది. అప్పుడు జెస్సీ ఏమంటుందంటే అవును, నా భర్త డబ్బులు తీసుకొని నన్ను నా పిల్లల్ని వేరు చేయాలనుకున్నావు కదా, అందుకే ఇదంతా చేశానని చెప్పి అంటంతో ఎమిలీకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. నేనే నీ భర్త అని చెప్పుకోలేడు అలా అని చెప్పేసి చెప్తే తను నమ్మదు. ఇప్పుడు కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే నేను ఒక్కదాన్నే వచ్చాను, డబ్బులు ఇచ్చేస్తాను, ఎమిలీని ఇచ్చాయని చెప్పేసి అంటున్నప్పుడు ఆ గస్తవ్ గడు ఏం చేస్తారంటే నైట్ గ్లాస్ వేసుకొని చూస్తాడనమాట. దాంతో వాడి డెన్నులోకి చాలా మంది గన్నులు పట్టుకుని ఎంటర్ అవుతున్నారని చెప్పేసి కాల్పులు జరుపుతాడు. అవతల వాళ్ళు కాల్పులు జరుపుతారు, యువతల వాళ్ళు కాల్పులు జరుపుతారు. మన కథలో హీరోయిన్ కారు కిందకి వెళ్ళి దాక్కుంటుంది. ఈ గ్యాప్ లో ఎమిలీ ఏంటంటే బాగా వీక్ గా ఉంటుంది కదా, అదే సమయంలో పక్కన జెస్సీ ఉంటుంది. తాను పట్టుకుని పక్కన కూర్చుంటుంది, కాల్పులు జరుగుతున్నాయి కాబట్టి. అప్పుడు ఎమిలీ ఏముంటుందంటే చూడు మన ఇద్దరం ఫస్ట్ ఇక్కడే కదా కలుసుకుందని చెప్పి అంటంతో జెస్సీకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. తాను తన భర్త ఇక్కడ కలుసుకున్న విషయాన్ని ఈ ఎమిలీ ఏంటి మన ఇద్దరం కలుసుకుందాం అంటుందని చెప్పేసి హీరోయిన్ విని ఆశ్చర్యపోతుంది. ఆ తర్వాత కొంత సమయానికి కాల్పులన్నీ అయిపోతాయి. అప్పుడు ఆ గత్సవ్ గడు వచ్చేసి ఎమిలీని తీసుకెళ్లి కారు డిక్కీలో వేద్దామని చెప్పేసి వేసేసి కారు డిక్కీని జెస్సీని క్లోజ్ చేయమంటాడు. అలా క్లోజ్ చేసేటప్పుడు ఎమిలియా తనను చూసి బాధపడుతూ ఉంటుంది. అది చూసిన తర్వాత జెస్సీకే బాధ అనిపిస్తుంది. ఆ తర్వాత గత్సవ్ గడు కారు డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. తన పక్కన జెస్సీ కూర్చుంటుంది. జెస్సీకి అప్పుడు అర్థం అవుతుంది ఎమిలియా ఎవరో కాదు తన భర్త అని చెప్పేసి. ఎందుకంటే ఆ లాస్ట్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో తనకి బాగా అర్థమైపోతుంది. అందులోనూ ఈ ప్రపంచంలో ఎవరికి తెలియకుండా వాళ్ళు కలుసుకున్న ప్లేస్ ని ఎమిలియా చెప్పిందంటే ఖచ్చితంగా తానే నా భర్త అని చెప్పేసి జెస్సీకి అర్థమైపోయి పక్కనే ఉన్న గన్ను తీసుకుని ఆ గత్సవ్ గడిని బెదిరిస్తుంది. మర్యాదగా కారు ఆపు, ఎమిలీని తీసుకుని వెళ్ళిపోతా అని చెప్పి అంటంతో ఆ గత్సవ్ గడికి పిచ్చెక్కిపోతుంది. ఇప్పుడు దాకా బాగానే ఉన్నావు కదా, ఇప్పుడేమైందని చెప్పి అంటంతో నాకు అదంతా తెలియదు అని చెప్పేసి ఈ జెస్సీ ఏమంటుందంటే గత్సవ్ గారిని కారు ఆపమంటుంది. వాడేమో ఆపనంటాడు. దాంతో ఇద్దరు గొడవ అవుతుంది, కారులో కొట్టుకుంటారనమాట. ఆ ప్రాసెస్ లో అనుకోకుండా కారు పల్టీ కొట్టుకుంటూ వెళ్లి లోయలో పడుతుంది. దాని వల్ల కారు పేలిపోతుంది. ఆ కారులో ఉన్న జెస్సీ, గత్సవ్ గాడు, ఎమిలియా ముగ్గురు చనిపోతారు. అలా కొంత సమయం తర్వాత అక్కడికి హీరోయిన్ వస్తుంది. వచ్చి చూస్తే ముగ్గురు చనిపోయి ఉంటారు. దాంతో హీరోయిన్ ఏం చేయాలో తెలియక తన పిల్లలకి తానే ఘాటుగా మారుతుంది. అంటే ఈ ఎమిలియాకి జెస్సీకి పుట్టిన పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి తాను గార్డియన్ గా మారుతుంది. తన ఆస్తి పాస్తులు మొత్తం తానే చూసుకుంటుంది కదా, అందుకని ఆ పిల్లల్ని తానే పెంచుతుంది. కట్ చేస్తే 7 రోజుల తర్వాత సినిమా ఓపెన్ అవుతుంది. ఎమిలియా వల్ల ఎవరెవరైతే లాభపడ్డారో వాళ్ళందరూ ఎమిలియాని దేవతలా చూడటం స్టార్ట్ చేశారు. చాలా మంది పిల్లల్ని వెతికి పెట్టింది. చాలా మంది పిల్లల శవాల్ని బయటికి తీసి వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పచెప్పింది. వాళ్ళందరూ ఏంటంటే ఎమిలియాని ఒక దేవతలా చూడటం స్టార్ట్ చేశారు. అందులోనూ ఎపిఫీనా అయితే మరీ దారుణం. తన భర్తను చావని తను చెప్పింది కదా, అందుకని తనని ఇష్టపడటం మొదలైంది. సో దాంతో ఆ సిటీలో ఉన్న చాలా మందిని ఎమిలియా చావు అనేది చాలా ఇబ్బంది పెట్టింది, బాధ పెట్టింది. సో దాంతో ఆవిడ విగ్రహాన్ని ఆ మెక్సికన్ సిటీలో వీధుల్లో తిప్పుతూ ఆవిడికి నివాళులు అర్పిస్తూ ఉంటారు. ఇంతటితో సినిమా అయిపోతుంది. సో బేసికల్ ఈ సినిమా నాకు నచ్చడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మెక్సికోని గడగల్లాడించిన ఒక గ్యాంగ్స్టర్ తను అమ్మాయిగా మారి చనిపోయిన తర్వాత ఆ అమ్మాయి మారిన గ్యాంగ్స్టర్ కోసం ఆ ఊర్లో ఉన్న చాలా మంది ప్రజలు ఆ ఎమిలియా విగ్రహాన్ని తయారు చేయించి ఊరి మొత్తం తిప్పుతూ నివాళులు అర్పించడం అంటే మామూలు విషయం కాదు. సో నాకైతే సినిమా ఇక్కడ నచ్చింది, చాలా బాగుంది, డిఫరెంట్ గా అనిపించింది. మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. సో నచ్చితే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇలాంటి సినిమాలు మరిన్ని చేస్తాను. సో ఏది ఏమైనా సరే ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో వచ్చే ఇలాంటి అద్భుతమైన సినిమాలు మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి. బాయ్.